నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు తిరుగుతున్నాడు. వారెవరో తెలిస్తే గనక మీ గుండె జల్లుమంటుంది. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇక వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో వీరు ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు అనే అంశాలు ఎలా ఉంటున్నాయి, ముఖ్యంగా వృషభ రాశి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ద్వారా వారు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదే విధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వస్తే జ్యోతిష్య చక్రంలో ద్వితీయ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలలో మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశికే చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వృషభ రాశిలో జన్మించిన వారి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ రాశిలో పుట్టిన జాతకులు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా తొందరపడి కూడా ఏ నిర్ణయం అనేది వీరైతే తీసుకోరు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయడానికి ఇష్టపడతారు. అందుకే వీరి నిర్ణయాలు చాలా సందర్భాలలో సరైనవిగా ఉంటాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు సహనం వీరి ప్రధాన బలం. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందక నెమ్మదిగా పరిష్కారం అనేది కనుగొంటారు. ఈ వృషభ రాశి వారికి కష్టపడి పనిచేసే గుణం చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఒక లక్ష్యాన్ని వీరు నిర్ణయించుకున్నారంటే గనుక దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గాని పట్టుదలతో వీరు ముందుకు సాగిపోతారే తప్ప అక్కడే ఆగిపోరు. అందుకే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, ఆర్థిక రంగాలలో ఈ వృషభ రాశి వారు మంచి విజయాలను సాధిస్తారు. ఈ వృషభ రాశి వ్యక్తులు చూసినట్లయితే గనుక కుటుంబానికి వీళ్ళు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం వీరు ఎంతటి పెద్ద త్యాగమైనా సరే చేయడానికి సిద్ధంగా నిలుస్తారు. బంధాలను ఎంతో విలువైనవిగా వీళ్ళు భావిస్తారు. ఒకసారి ఎవరితోటైనా స్నేహం చేస్తే గనుక ఆ బంధాన్ని వీళ్ళు తమ జీవితాంతం కొనసాగించాలి అని కోరుకుంటారు. నమ్మకానికి వీళ్ళు ప్రతీకలుగా నిలుస్తారు. అయితే ఈ వృషభ రాశి వారిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంటుంది. అదేమిటో తెలుసా? మొండితనం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని వీళ్ళు మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా చెప్పాలంటే గనుక ఈ వృషభ రాశి వారు కొన్నిసార్లు ఇతరుల సలహాలను పట్టించుకోకుండా తమ అభిప్రాయానికే కట్టుబడి నిలుస్తారు. దీని వలన కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు. ఆర్థిక విషయాలలో కూడా వృషభ రాశి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా నిలుస్తారు. సంపాదించినటువంటి డబ్బును అనవసరంగా ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు వృషభ రాశి వారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. విలువైన వస్తువులు, భూములు, ఆస్తులు కొనుగోలు చేయడం పట్ల వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటుంది. ఆర్థిక భద్రతను జీవితంలో వీరు అత్యంత ముఖ్యమైన అంశంగాను భావిస్తారు. ప్రేమ, అదేవిధంగా దాంపత్య జీవితంలో చాలా నిజాయితీగా నిలుస్తారు. ఒకరిని ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. తమ భాగస్వామి పట్ల వృషభ రాశి వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అంకిత భావం చూపిస్తారు. ప్రేమలో మోసాన్ని వీరు అస్సలు సహించనేలేరు. తమకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ కూడా రక్షించాలి అని కోరుకుంటారు. ఈ వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా ప్రకృతి, సంగీతం, కళలు, మంచి ఆహారం, అందమైన వస్తువులంటే ఎంతో ఇష్టం. ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం కోరుకుంటారు. జీవితంలోనూ స్థిరత్వం, భద్రత, ఆనందం కోసం నిరంతరం శ్రమిస్తారు. వృషభ రాశి వారు మొత్తంగా చెప్పాలంటే గనుక సహనం, నమ్మకం, కష్టపడే తత్వం, కుటుంబ విలువలు, ఆర్థిక క్రమశిక్షణను అధికంగా కలిగిన వ్యక్తులు. ఒకసారి వీరు లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే గనుక దాన్ని సాధించేంత వరకు వెనక్కి తగ్గరు. ఇక వృషభ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నాడు.
అంటే ముఖ్యంగా ఈ రాశికి చెందిన వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా గాని, లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళు గాని, ఇంట్లోనే వర్కర్స్‌ని నియమించుకుంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా మారుతున్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు. కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీకు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్లు కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసే వాళ్ళే అవ్వనివ్వండి, వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్‌ను ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు షేర్ చేసుకోవద్దు. అలాగే మీ వర్కర్స్‌ని ముందు కూడా ఇలాంటి విషయాలను మీరు మాత్రం అస్సలు చర్చించవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వారి మనస్తత్వం ఎటువంటిది, వారు మీపైన ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక వాళ్ళు మీ మంచినే కోరుతున్నారా, లేకపోతే మీ చెడుని కోరుకుంటున్నారా, ఖచ్చితంగా వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా కానీ కావచ్చు. ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం కాబోతోంది. కాబట్టి అలాంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే మీకే అంత మంచిది. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం అవసరమైతే వారి ముందు మాత్రం మీ పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవద్దు. అంటే వారు ఏ పని నిమిత్తమైతే మీ ఇంటికి వచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మీకు మంచిది. ముఖ్యంగా మీ డబ్బుల విషయంలో కావచ్చు, విలువైన వస్తువుల విషయంలో అవ్వచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోని రహస్య శత్రువు ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తూ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు, మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం ఎవరితో కానీ మీరు చర్చించకూడదు, ముందుగానే చెప్పకూడదు. వారి ముందు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరితోటైనా ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. ఆర్థికపరమైన విషయాల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త పాటించడం ఉత్తమమైన పని. చూసారు కదండి, వృషభ రాశి జీవితంలో వారి ఇంట్లో ఉన్న రహస్య శత్రువు ఎవరు, ఇక వారి ద్వారా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయనే విషయాలు తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా శుభప్రదమైన అంశం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.